అచ్చ తెలుగు కథలు వినడానికి విచ్చేసిన శ్రోతలందరికీ మీ కృష్ణమ్మ కథలు ఛానల్ తరపున స్వాగతం, సుస్వాగతం. ఈ వీడియోలో మీరు వినబోతున్న కథ పేరు ఆమె కథ. రచన శ్రీ అంగర వెంకట శివప్రసాదరావు గారు. ఆమె నాకు షాపింగ్ మాల్లో కలిసింది. నా దృష్టి ఆమె మీద పడకపోను. కానీ ఆమె సామాన్లు తోపుడు బండిలో వేసుకుని భారంగా నడుస్తోంది. అప్పుడు గమనించాను, ఆమె నిండు గర్భిణి. ఇవాళో రేపో కనేలా ఉంది. పక్కనెవరూ సాయం లేరు. వెంటనే నేనామె దగ్గరకు వెళ్ళి, నేను మీకు సాయం చేసేదా అని అడిగాను చిరునవ్వుతో. ఆమె నా వైపు చూసింది. నేను వెంటనే ఆమె తోపుడు బండి ఆమె చేతుల్లోంచి తీసుకుని బిల్ కౌంటర్ వైపు నడిచాను. ఆమె నా వెనకే నడిచింది. ఆమె బిల్లు పే చేసింది. మీతో ఎవరూ రాలేదా అని అడిగాను. ఆమె లేదంటూ తల అడ్డంగా ఊపింది. మరి మీరెలా వెళతారు అడిగాను. కారుంది అందామె. నేను కారు వరకు ఆమె సామాన్ల సంచులు పట్టుకుని ఆమె వెనకే నడిచాను. డ్రైవర్ డిక్కీ తీసి సామాన్లు అందులో పెట్టాడు. ఆమె కారెక్కుతూ థ్యాంక్స్ అంది చిరునవ్వుతో. ఆమెను తీసుకుని కారు వెళ్ళిపోయింది. ఇది జరిగిన 3 నెలలు అనుకుంటాను. మళ్ళీ అదే షాపింగ్ మాల్లో ఆమె కలిసింది. ఈ మారు ఆమె నన్ను పలకరించింది, బావున్నారా అంటూ. నేను గుర్తుపట్టలేదామని. సుమారు 3 నెలల క్రితం ఇదే షాపింగ్ మాల్లో మనం కలిశాం, గుర్తులేదా? నవ్వుతూ అడిగింది. సారీ, క్షమించండి, నేను మిమ్మల్ని గుర్తుపట్టలేదు అన్నాను నేను. మీరు నా తోపుడు బండి బిల్ కౌంటర్ వరకు తోసుకెళ్ళి ఆ తరువాత మా కారు వరకు నా సామాన్లు మోసుకొచ్చారు. ఆమె గుర్తు చేసే ప్రయత్నం చేసింది. అయినా నాకు గుర్తు రాలేదు. అప్పుడు నేను కడుపుతో ఉన్నాను. బిల్ కౌంటర్ వద్ద నా చున్నీ జారిపోయింది. నేను నేలమేంచి నా చున్నీ తీసుకునే ప్రయత్నం చేశాను. నా వల్ల కాలేదు. అప్పుడు మీరు తీసిచ్చారు అంటూ గుర్తు చేసింది. ఇప్పుడు గుర్తుకొచ్చింది నాకు ఆ రోజు సంఘటన. అవును, ఇప్పుడు గుర్తుకొచ్చింది. సారీ అండి, మరోలా అనుకోకండి అన్నాను నేను. ఇందులో మీరు నాకు సారీ చెప్పవలసిన అవసరం లేదు. నేనే మీకు మరోసారి థ్యాంక్స్ చెప్పాలి అంది ఆమె నవ్వుతూ. ఈరోజు కూడా మీ తోపుడు బండి కౌంటర్ వరకు తోసుకెళ్ళి ఆ తరువాత మీ సామాన్లు మీ కారు వరకు మోసుకురావాలా? నవ్వుతూ అడిగాను నేను. అబ్బే, ఆ అవసరం ఇప్పుడు అక్కర్లేదు. అప్రయత్నంగా ఆమె ఎడమ చెయ్యి ఆమె కడుపు మీద పడింది. అది గమనించాను నేను. ఇంతకీ చెప్పనే లేదు. మీకు పాపా బాబా ఎవరు పుట్టారు అడిగాను నేను. ఏమో తెలీదు అందామె. ఆశ్చర్యపోవడం నా వంతయింది. మనం కాఫీ షాప్లో కాఫీ తాగుతూ మాట్లాడుకుందామా? అది మీకు అభ్యంతరం లేకపోతేనే అందామె. ష్యూర్ అంటూ ఆమె వెనకే కాఫీ షాపులోకి నడిచాను. ఆమె కాఫీ చెప్పింది. నేను మౌనంగా ఏం చెప్తుందా అని ఎదురు చూస్తున్నాను. ఇంతలో కాఫీ వచ్చింది. తీసుకోండి అందామె. నేను కాఫీ తీసుకుంటూ, నా ప్రశ్నకి మీరిచ్చిన సమాధానం చాలా ఆశ్చర్యంగా ఉంది అన్నాను. ఆమె కొద్దిగా కాఫీ తాగి, అవును, నాకు ఇంతవరకు తెలీదు అంది. నాకు సంభాషణ ఎలా పొడిగించాలో తెలియలేదు. చెప్పాలనుకుంటే ఆమె చెప్తుందన్నట్లుగా వదిలేసి కాఫీ పూర్తి చేశాను. ఆమె కూడా కాఫీ పూర్తిగా తాగి కప్పు కింద పెడుతూ, నా భర్తకి నేను పిల్లల్ని కనడం ఇష్టం లేదు చెప్పి ఆగింది ఆమె. నేనేం ఎదురు ప్రశ్న వెయ్యలేదు. అసలు మేం భార్యాభర్తలం కాదు, కలిసి జీవిస్తున్నాం అంతే. కొన్నాళ్ల తర్వాత కావాలనుకుంటే పెళ్లి చేసుకుందాం అనుకున్నాం. మా ఇద్దరికీ నప్పకపోతే విడిపోదాం అనుకున్నాం. ఆమె ఆగింది. ఏదో సినిమాలో ఇలాగే. నేనింకా చెప్పబోతున్నాను. ఇది సినిమా కాదు, జీవితం, మన సాంప్రదాయం కాదు. అయినా అతని కండిషన్కు నేను అంగీకరించాను. అది మంచిదే. అతని నిజస్వరూపం బయటపడింది. కొన్నాళ్లు బాగానే ఉన్నాడు. ఆ తరువాత ఏమైందో? నేను జాగ్రత్తగానే ఉండేదాన్ని. కానీ ఒక అనుకోని సంఘటన మమ్మల్ని దగ్గర చేసింది. ఆ తరువాత అతను ఒక ప్రాజెక్టు గురించి ఒక 6 నెలలు విదేశం వెళ్ళాడు. అదుగో అప్పుడే నేను నెల తప్పాను. అతనికి ఫోన్లో చెప్పాలనుకున్నాను.
కానీ అంతకు ముందే మా మధ్య ఒక మాటల సందర్భంలో పెళ్లి కాకుండా పిల్లలొద్దని అనుకున్నాం. కానీ నేను అన్ని జాగ్రత్తలు తీసుకున్నా. అది జరిగిపోయింది. అతనికి చెప్తే అబార్షన్ చేయించుకోమంటాడు. కానీ నేను అతను విదేశం నుండి రాగానే పెళ్లి చేసుకోవాలని నిశ్చయించుకున్నాను. అతనికి చెప్పకపోవడమే నేను చేసిన తప్పు. అతనికి ఈ విషయం చెప్తే తప్పకుండా అబార్షన్ చేయించుకోమంటాడు. నా మాతృహృదయం అందుకు వెనక్కి లాగింది. మనిషి కొన్ని బలహీన సందర్భాలలో తప్పుడు నిర్ణయం తీసుకుంటాడు. ఆమె ఊపిరి తీసుకోవడానికి ఆగింది. నాలో ఎన్నో ప్రశ్నలు. ఆమె పూర్తిగా చెప్పే వరకు ఆగాలి. ఆ తరువాత నా ప్రశ్నలకి ఆమె దగ్గర నుంచి సమాధానాలు తెలుసుకోవాలి. ఆమె మళ్ళీ చెప్పడం మొదలుపెట్టింది. నేను అబార్షన్ చేయించుకోవడానికి సుముఖంగా లేను. ఇది అతనికి ఇష్టం లేదని నాకు తెలుసు. ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కోవడానికి నేను సిద్ధంగానే ఉండి అతనొచ్చే వరకు అతనికి చెప్పలేదు. అతనొచ్చి నా పరిస్థితి చూసి నాకెందుకు చెప్పలేదు, అయినా ఇంతవరకు ఎందుకొచ్చింది, నువ్వు తగిన జాగ్రత్తలు తీసుకోలేదా, నేను తెచ్చిన పిల్స్ వాడలేదా అని నన్ను నానా మాటలు అన్నాడు. వాడాను, కానీ అవి పనిచెయ్యలేదు అని చెప్పాను. పోనీ అబార్షన్ చేయించుకోలేకపోయావా అని అన్నాడు. నాకది ఇష్టం లేదు. మనం ఎలాగూ పెళ్లి చేసుకోవాలనుకున్నాంగా అన్నాను. అది ఒకప్పటి మాట. పెళ్లికి ముందే నాకు విలువివ్వలేదు. కనీసం నాకు ఆ సంగతి కూడా తెలియబరచలేదు అంటూ నా మీద ఎగిరాడు. అంటే మనం పెళ్లి చేసుకోమా? విసురుగా నేనన్నాను. దానికి అతని నుండి సమాధానం లేదు. ఆ తరువాత మేమిద్దరం ఎడమొహం పెడమొహంగానే గడిపాం. నాకు నెలలు నిండాయి. ఒకరోజు నేను స్పృహ తప్పి పడిపోయాను. అతనది అవకాశంగా తీసుకున్నాడు. నన్ను ఆసుపత్రికి తీసుకెళ్లాడు. సిజేరియన్ చేయించాడు. కాని నాకు ఎవరు పుట్టారో చెప్పలేదు. ఆసుపత్రి వాళ్లను కూడా కొనేశాడు. వాళ్లు కూడా నాకు ఆ విషయం చెప్పలేదు. అసలు నన్ను ఏ ఆసుపత్రిలో జాయిన్ చేశాడో కూడా తెలియదు. నన్నొక్కర్తినే ఇంటికి తీసుకొచ్చాడు. ఇంతకీ నాకు పుట్టింది పాప, బాబా అని రెట్టించి అడిగినా సమాధానం చెప్పలేదు. నేను నీకు కావాలంటే ఆ విషయం మర్చిపో అని అన్నాడు. ఇదేనా నీ చివరి మాట? నేను కూడా గట్టిగానే అడిగాను. మరీ నన్ను 10 సార్లు అడగొద్దు. నేను నిన్ను పెళ్లి చేసుకోవాలంటే ఆ విషయం మర్చిపో అన్నాడు కోపంగా. నువ్వు వద్దు, నీతో పెళ్ళి వద్దు. నువ్వేంటి నన్ను పెళ్లి చేసుకోనని చెప్పడానికి? నేనే నిన్ను పెళ్లి చేసుకోవడానికి సిద్ధంగా లేను అని తెగేసి చెప్పి బయటకొచ్చేశాను. ఆమె చెప్పడం ఆపింది. బరువుగా ఓ నిట్టూర్పు విడిచింది. బేరర్ని పిలిచి మరోమారు కాఫీ తీసుకురమ్మన్నాను. మంచినీళ్ల గ్లాసు ఆమె ముందుకు తోశాను. ఆమె మౌనంగా మంచినీళ్లు తాగింది. ఇంతలో బేరర్ కాఫీ తీసుకొచ్చాడు. కాఫీ తాగి కప్పు కింద పెడుతూ, నేను మీకేమన్నా సాయం చేయగలనా అడిగాను. ఏ విషయంలో అడిగింది ఆమె. అదే మీ బేబీని వెతికే విషయంలో అన్నాను. ఎలా వెతుకుతారు? ఏ హాస్పిటల్లో కూడా తెలీదే అంది ఆమె. అవన్నీ నాకు వదిలేయండి. మీరు తెలుసుకుని ఆ పాపని తెచ్చుకోవాలనుంటే చెప్పండి. నా ప్రయత్నం నేను చేస్తాను అన్నాను. మీకు శ్రమ అంది ఆమె. అది నాకేం శ్రమ కాదు అని ఆమెతో అని, అది నా వృత్తి ధర్మం అని నా మనసులోనే అనుకున్నాను. సరే అయితే మీ ప్రయత్నం మీరు చెయ్యండి. పెద్దగా శ్రమ పడకండి. దొరికితే మంచిదే, లేకపోయినా. ఆమె మాట పూర్తి చేయలేకపోయింది. ఈ కాగితం మీద మీ వివరాలు ఇవ్వండి అంటూ ఓ తెల్ల కాగితం ఆమెకి అందించాను. నిజానికి నా దగ్గర ఓ ఫారం ఉంటుంది. అది పూర్తి చేసినా చాలు. కానీ అది నా దగ్గరికి వచ్చిన వాళ్ళకి మాత్రమే ఇస్తాను. కానీ ఆమె విషయం వేరు. నాకు నేనుగా ఆమెకి సహాయం చేయాలని ముందుకొచ్చాను. ఆమె కొన్ని వివరాలు రాసింది. ఆమె పేరు ఇంద్రాణి. మరికొన్ని వివరాలు అందులో ఆమె రాయనవి అడిగి తెలుసుకున్నాను. ముఖ్యంగా అతని పేరు, నంబరు, అడ్రస్సు కూడా రాసుకున్నాను. అతనిప్పుడు ఈ దేశంలో లేడు, మళ్ళీ విదేశం వెళ్ళిపోయాడు చెప్పింది ఆమె. అతను ఎక్కడున్నా అవసరం వస్తే అతని కాంటాక్ట్ చేస్తాను. సరే, ఇంక సెలవు. అవసరం వస్తే మిమ్మల్ని ఫోన్లో కాంటాక్ట్ చేస్తాను అంటూ బేరర్కి బిల్లు ఇచ్చేసి లేచాను. ఇంతకీ మీ పేరు చెప్పలేదు అడిగింది ఆమె కూడా లేస్తూ. జయదేవ్, డిటెక్టివ్ జయదేవ్
అని చెప్పాను. మీరు డిటెక్టివా? ఆశ్చర్యపోయింది ఆమె. అవును, అది నా వృత్తి. మళ్ళీ త్వరలో కలుస్తాను అంటూ బయటకు నడిచాను. ఇదేమంత పెద్ద కేసు కాదు నా దృష్టిలో. ఆమె ఇచ్చిన వివరాల్ని మరోసారి చదివి నా కోణంలో నేను ఆలోచించాను. నా పరిశోధన ఎక్కడ మొదలుపెట్టాలి, ఎలా పూర్తి చేయాలి అని ఒక పథకం తయారు చేసుకుని అలా సాగిపోయాను. ఆమె ఇంతకుముందు ఇంటి అడ్రస్కు దగ్గరలో మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రులు వదిలేసి చిన్న చిన్న ఆసుపత్రుల లిస్టు తయారు చేశాను. అందులో డెలివరీ చేసే ఆసుపత్రుల్ని సెలెక్ట్ చేశాను. మొత్తం 5 ఆసుపత్రులు వచ్చాయి. ఆమె స్పృహ తప్పిన రోజు ఆ ఆసుపత్రుల్లో సిజేరియన్ కేసులేమైనా ఉన్నాయేమో నా ఐడెంటిటీ సహాయంతో తెలుసుకున్నాను. ఆ రోజు 2 హాస్పిటల్స్లో సిజేరియన్ జరిగినట్లు తెలిసింది. ఆ హాస్పిటల్స్కి బయలుదేరాను. ఒక హాస్పిటల్లో ఆమె పేరు వేరే ఆమెది. ఆ 2వ హాస్పిటల్కి వెళ్ళాను. అక్కడ ఆమె పేరు రిజిస్టర్లో ఉంది. అక్కడే అతను తప్పు చేశాడు. పోలీస్ ఫోర్స్తో ఆ హాస్పిటల్ వాళ్ళని బెదిరించి విషయం రాబట్టాను. ఆమెకి బాబు పుట్టాడని, ఆ విషయం ఆమెకు కూడా చెప్పొద్దని, అందులో ఒక నర్సుకు డబ్బిచ్చాడని తెలిసింది. ఆ బాబుని అతనే తీసుకెళ్లాడని, అతను ఆ బాబుని ఏం చేశాడో మాకు తెలియదని చెప్పారు ఆ హాస్పిటల్ వాళ్ళు. బహుశా ఏదైనా అనాథాశ్రమంలో చేర్పించి ఉండొచ్చని అన్నారు వాళ్ళు. ఆ నర్సుతో మాట్లాడతానని అన్నాను. ఎందుకో ఆ నర్సే ఆ బాబుని ఏదైనా అనాథాశ్రమంలో చేర్పించి ఉండొచ్చని నాకు అనిపించింది. ఆమెను పిలవండి, నేను ఆమెతో మాట్లాడాలి. విషయం ఇంతటితో తెగిపోతే మీ హాస్పిటల్ మీద పోలీస్ కేసు ఉండదు, నాది హామీ అని చెప్పాను. ఆ నర్సును పిలిపించారు. మొదట ఆమె దేనికి ఒప్పుకోలేదు. నిజం చెప్పు, నిన్ను వదిలేస్తామని పోలీసుల చేత చెప్పించాను. అప్పుడు ఆమె అసలు నిజం చెప్పింది. ఆ బాబు ఎక్కడున్నాడో కూడా చెప్పింది. పోలీసు బలగంతో ఆ అనాథాశ్రమానికి వెళ్ళాం. ఆశ్రమానికి వెళ్లే ముందు ఇంద్రానికి విషయం చెప్పి ఆమెను కూడా అక్కడికి రమ్మన్నాను. అందరం కలిసి వెళ్లి బాబుని తీసుకుని ఆమెకు అప్పగించాను. అక్కడితో నా పని అయిపోయిందని అనుకున్నాను. కాని ఇంద్రానికి వచ్చిన అనుమానం నన్ను ఆశ్చర్యంలో పడేసింది. ఈ బాబు నా బాబే అని రుజువేంటి అని అడిగింది ఆమె. ఆ నర్సు చెప్పిందిగా అన్నాను నేను. అది నిజమని ఎలా చెప్పగలం? మరో ప్రశ్న ఆమె వేసింది. మీరొప్పుకుంటే ఆగాను నేను. ఒక్క నిమిషం. నేను ఒప్పుకుంటే అడిగింది ఆమె. DNA టెస్ట్లో అది నిర్ధారించబడుతుంది చెప్పాను నేను. ఆ విషయం నాకు తెలుసు అని ఆమె అందుకు అంగీకరించింది. ఆ తర్వాత ఆ టెస్ట్లో ఆ అబ్బాయి ఆమె కొడుకే అని తేలింది. ఆమె సంతోషానికి అవధుల్లేవు. నన్నెంతగానో అభినందించింది. దీనికి మీ ఫీజు ఎంతో చెప్తే అంది ఆమె అర్థవంతంగా ఆపేస్తూ. మీరు నా దగ్గరికి రాలేదు, నేనే మీ కథ విని మీ కేసు టేకప్ చేశాను. నవ్వుతూ అన్నాను. అలాగైతే నేను మీకు మంచి ట్రీట్ ఇస్తాను, కాదనకండి అంది ఆమె. ఆ మర్నాడు మేమిద్దరం ఒక మంచి హోటల్లో కలిసాం లంచ్కి. స్టీవర్డ్ మా దగ్గర ఆర్డర్ తీసుకున్నాడు. అది రావడానికి కొంత సమయం పడుతుంది. ఈలోగా మేం పిచ్చాపాటిలోకి దిగాం. మీ బాబెలా ఉన్నాడు? ఏదో అడగాలని అడిగాను నేను. బావున్నాడు, ఒక ఆయాని కూడా పెట్టాను. అవును, ఇంతకీ మీ గురించి చెప్పనే లేదు అందామె నవ్వుతూ. చెప్పాగా, నా పేరు జయదేవ్, నా వృత్తి. ఆగాను. ఆ విషయాలు తెలుసు. తను ఆగింది. మరింకేంటి? ఆమె మనసులో మాట తెలిసినా తెలియనట్టు నటించాను. మీకు పెళ్ళయిందా? అవలేదంటే అవలేదు అన్నాను. అదేంటి? ఆశ్చర్యం ప్రకటించింది ఆమె మోములు. నేను కొంతసేపు మౌనంగా ఉండిపోయాను. ఆమె కూడా నా సమాధానం కోసం వేచి ఉంది. చెప్పడానికేం లేదు. పెళ్ళైన కొన్ని గంటలకే ఆమె నా దగ్గర నుంచి విడాకులు కోరింది. ఆమెకి పెళ్లి ఇష్టం లేదట, పెద్దవాళ్లు బలవంతంగా చేశారట అన్నాను. ఆమె కూడా కొంతసేపు మౌనంగా ఉండిపోయింది. మళ్ళీ పెళ్లి చేసుకోలేదా అడిగింది. పెళ్లి మీద నమ్మకం పోయింది అన్నాను నేను. ఇంతలో బేరర్ లంచ్ తీసుకొచ్చాడు. మౌనంగా భోజనం చేశాం. ఐఎమ్ సారీ అందామె. థ్యాంక్స్ ఫర్ ద ట్రీట్ అన్నాను నేను. ఆమె అన్నది పట్టించుకోకుండా ఇద్దరం హోటల్లోంచి బయటకొచ్చాం. కార్ పార్కింగ్ వైపు నడుస్తున్నాం. అప్పుడందే ఆమె, మనిద్దరం పెళ్లి చేసుకుందామా అని.
నా మనసులో కూడా ఆ మాటే ఉంది. కాకపోతే ఆమె ముందు బయటపడింది. నేను మౌనంగా ఆమె చెయ్యి నా చేతిలోకి తీసుకున్నాను, అంగీకారంగా. కథ నచ్చితే లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల మరింత మందికి ఈ కథలు చేరతాయి.